అంటే మీ అంచనాలు ఏంటి సార్ నెక్స్ట్ 10 yearsలో ఈ ముఖ్యంగా కిడ్నీతో బాధపడుతున్న రోగికి సమూలంగా అంటే వాళ్ళకు స్వాంతన చేకూర్చే రకంగా ఉపశమనం కల్పించే రకంగా ఈ ఆవిష్కరణలో వచ్చే అవకాశం ఉందని చెప్పడానికి మీరేమన్నా ఊహిస్తున్నారా నెక్స్ట్ 10 yearsలో పైప్ లైన్ ప్రాజెక్ట్స్ అనేటివి ప్రామిసింగ్గా ఏవి కిడ్నీ మన ఒక మానవుడిచ్చే కిడ్నీని ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నది మార్పు జరుగుతుందని అనుకోవట్లా. బట్ ఇప్పుడు ఏంటంటే జీనోగ్రాఫ్ట్స్ అంటారు, వేరే అనిమల్స్ నుంచి మనం తీసి అది ట్రాన్స్ప్లాంటేషన్, ఆ ప్రక్రియ స్టార్ట్ అవుతోంది. ఇంతకు ముందు ఒక మనిషి నుండి ఇంకొక మనిషిలో కిడ్నీ పెడితే పడైపోయేది. దానికి ఇమ్యూనోసప్రెషన్ అనే డ్రగ్స్ తీసుకొచ్చి ఈరోజు మనం ఏంటంటే వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఓవర్కమ్ దట్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ ఆ రిజెక్షన్ అనేది. ఇప్పుడు మన మామూలు హ్యూమన్ బీయింగ్స్ కాకుండా అనిమల్స్ నుంచి తీసుకొచ్చిన మనం పెట్టి దాన్ని కూడా మనకు వర్క్ అయ్యేది ఎట్లా చేసుకోవటానికి అక్కడక్కడ కొంచెం మనకి ఏంటంటే దేర్ ఈజ్ సమ్ హోప్ ఏమో వర్క్ అవుతుందేమో అని చూస్తుంది. సో మనకి ఇంకా వెరీ ఎఫెక్టివ్ మెడికేషన్ ఏమైనా వస్తే వేరే మనం అనిమల్ నుండి తీసుకున్న కిడ్నీస్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకునేకి వెసులుబాటు పెరిగితే దట్ విల్ బి ఎ బిగ్ బూన్. అండ్ అప్పుడు మనకు ఈ ఆర్గన్స్ కొరత అనేది ఉంటుంది. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.